హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు పాలు పొంగిస్తున్నాము. ఇలా గుబ్బమ్మ చేసి వాటి చుట్టూరా 5 వరుసల దారం చుట్టేసి పసుపు కుంకుమ పెట్టేసి, అవి ఆవు పిడికలండి. ఆవు పిడికలతోటే పిడికల మీదనే పాలు పొంగియాలి. అట్లా అవి పొంగినాక ఎక్కడ సైడ్ పొంగుతాయో చూసుకుంటా కూర్చోవాలి. అలానే కూర్చుంటాం మేమైతే. అద్దం కంపల్సరీ లక్ష్మీదేవి పూజప్పుడు కంపల్సరీ ఫోటో ముందల లక్ష్మీదేవి పూజ అయినా ఎప్పుడైనా అద్దం కంపల్సరీ పెట్టాలండి. మేమైతే ప్రతిసారి అట్లనే పెడతాం. వస్తున్నాయి పాలు. మంట తగ్గే వరకల్లా అక్కడ వరకు అయినాయి. మంట పిడికలు కదా, హారతి కర్పూరం వేస్తున్నారు మా వారు. మంట బాగుంటే అయ్యిన పొంగిపోతాయి. ఉత్తరం సైడే పడింది ఫస్ట్ అయితే, తర్వాత దక్షిణం సైడ్ పడింది. అంటే ఇక కుండ మనం ఎటు సైడ్ ఎట్లా వంపు ఉంటే అక్కడ సైడ్ వస్తాయి. మొత్తము పాలు పొంగినాక బియ్యము, చక్కెర, వేసేయాలి. ఇంకా పొంగుతూనే ఉన్నాయి. హీట్ అయిపోయింది కదా, ఉడుకుతున్నది అన్నము. ఈరోజు అయితే కనుమ రోజు నేను రథ ముగ్గు వేసానండి. ఎంత చిన్నగా అయినా కానీ అసలు మామూలుగా సింపుల్గా వేసేసాను. అయినా బాగానే అనిపిస్తుంది నాకైతే. ఖాళీ ఎక్కువ కలర్స్ లైట్గా డార్క్ అయిపోయినాయి. ఎలా ఉంది? నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దారం, పెద్ద దారం, తాడు కూడా వేసాను నేను. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.